ఆనంద్‌తో ఎప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ వస్తుందండి రాబోయే రోజులన్నీ? యాహ్! వెరీ సూన్ 'ఎపిక్' అనే సినిమా నెక్స్ట్ జరుగుతుంది. హ్మ్. నిన్న సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. అవును. ఆహ్, బావుంది అందులో యాహ్! అసలు ఆయన గద్దర్ గెటప్‌లో నాకు ఆ! భలే అది నచ్చింది. సినిమా ప్రోమో. సో, ఆ సినిమా అది ఆదిత్య గారు డైరెక్ట్ చేశారు. ఆదిత్య హాసన్. ఆయన 90స్ కిడ్స్ అని చేశారు. తర్వాత 'లిటిల్ హార్ట్స్' అనే సినిమా యాహ్! ప్రొడ్యూస్ ఐడియా ఉంది. చేశారు ఐడియా ఉంది. క్రియేటివ్‌గా. సో, ఐ థింక్ బ్యూటిఫుల్ కాంబినేషన్ 'సితార' బ్యానర్‌లో వస్తుంది. సో, వైడ్ రిలీజ్ ఉంటుంది. ప్రాపర్ రిలీజ్ ఉంటుంది. సో, 'బేబీ' సినిమా తర్వాత అంటే మేము చేసిన సినిమా 'గమ్ గమ్ గణేష'. ఫర్ సమ్ రీజన్ అది అనుకున్నంత పెర్ఫార్మ్ చేయలేదు. బట్ ఇది చాలా ప్రామిసింగ్ ఫిల్మ్. దీని తర్వాత 'తక్షకుడు' అని ఇంకో సినిమా అవును. వస్తుంది. అది 'తక్షకుడు' డైరెక్ట్ ఓటీటీ రిలీజా? డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కింద మొదలైనప్పుడు థియేటర్ ప్లస్ రిలీజ్ అంటే ఓటీటీ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్ బై 'సితారా' బ్యానర్ అండ్ బోత్ విల్ డిసైడ్ ఇఫ్ ఇట్ విల్ రిలీజ్ ఇన్ థియేటర్ ఆర్ నాట్ అన్నట్లు ఓహ్! మొదలైంది. బట్ ఐపీ ఐపీ కదా ఇక్కడ ఇంపార్టెంట్. సో, నెట్‌ఫ్లిక్స్ ఎంత ఇష్టపడుతుందంటే లేదు అంటే ఒకేసారి సో కాల్డ్ 250 కంట్రీస్‌లో అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేద్దాము. నథింగ్ లైక్ దిస్. దాని పార్ట్ 2, పార్ట్ 3 అంటే ఇట్స్ ఎ గ్లోబల్ స్టాండర్డ్ ఫిల్మ్ అన్నట్లు వాళ్ళు చూస్తున్నారు. ఓకే. అది కూడా మంచిదే. మంచిదే. బ్రిలియంట్ అండి. మనమేం తక్కువ అంటాకేం లేదు. లేదు వెళ్ళేవారే. బ్రిలియంట్ అండ్ అంత ఈజీ కాదు. అంటే పిక్ చేసుకొని అలా చేయటం. నిన్న ఈవినింగ్ నెట్‌ఫ్లిక్స్ పీపుల్‌ని కూడా కలిసాము రిసెప్షన్‌లో. సో, వాళ్ళు కూడా అయితే యూ నెవర్ నో ఇంత బాగొచ్చిన సినిమాని థియేటర్‌కి కూడా తీసుకొద్దామనే ప్రపోజల్ ఎప్పుడూ ఉంది. ఇంకా ఫింగర్స్ క్రాస్డ్. అంటే ఇది రైట్, రాంగ్ అని ఏం కాదు కదా! వాళ్ళు దే విల్ డిసైడ్. దేర్ ప్రొడక్ట్ గనుక దే విల్ డిసైడ్. యెస్. సో, ఆనంద్ అయితే గారు యాహ్! అయితే ఆనంద్ గారిది కూడా మంచి వస్తది ఎపిక్ రాబోతుంది త్వరలో. హ్మ్. ఆయన పెళ్ళెప్పుడు? ఆయనది చూస్తున్నామండి. చూసేదేంటిది ఆల్రెడీ చూసుకున్నారు కదా! అనేది టాపిక్. అంటే మీరన్నట్లు ఆహ్, మనము చప్పట్లు కొట్టాల్సిన టైంలో చప్పట్లు కొడితే చాలు. మనం రెగ్యులర్ కామెంటింగ్ చేసుకుంటూ గెలిపించాల్సిన అవసరం లేదు. బావుంది. క్లాప్స్ కొట్టే టైంలో కొడదాం. వెరీ సో, గుడ్. సో అది ఆ సందర్భం వచ్చినప్పుడు వై నాట్ దాని గురించి చర్చిద్దాం. అది అది మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు అయితే. ఎగ్జాంపుల్ 'రష్మిక' గారు, 'విజయ్' గారి గురించి ఒక గత 5 సంవత్సరాలుగా మనం ఎంత మాట్లాడుకున్నా, మనం ఏ రకంగా కూడా కాంట్రిబ్యూట్ చేయము. అంటే వాళ్ళకి వాల్యూ అడిషను చేయము, వాళ్ళని వెనక్కు లాగము. అదే విధంగా ఏ జంట అయినా సరే, అంటే ఒకరు ఉన్నా లేకపోయినా వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు మనం చప్పట్లు కొడతాం. అంతే. ఈలోపు ఏం జరుగుతుంది? చాలు సార్ మమ్మల్ని తిట్టొద్దు ఇంకా. మేమేం అనం. వెరీ నైస్. మిమ్మల్ని తిట్టట్లేదండి. అంటే తిట్టకుండానే గట్టిగానే తిడుతున్నారు. అంటే మన లిమిటేషన్స్ గురించి మళ్ళీ మనం చర్చించుకుంటున్నాం. వెరీ నైస్.